రే యాడికి రా కొంగు పట్టుకుని పోతా ఉండవు ఉండు. పాపమవ్వా బెడ్ మీద పడుకోబెట్టేసి వస్తా. నువ్వేం పడుకోబెట్టక్కర్లా. పాపం నడుమవ్వా. దాని నడుము కాదు, ఈడ నాకు నడుము నొప్పిగా ఉంది. నడుము పట్టాలంటే నా నడుము పట్టు. ఏంది నీ నడుమా? ఆ అవ్వ నడుము పట్టడానికి ఏందిరా నీకు? దా వచ్చి పట్టు. అమ్మా ఏందే ఇది నడుము కాదు ఉడుము. దీన్ని పట్టాలంటే ఓయమ్మో. ఒరేయ్ ముదనష్టపు మనవడా, ఆ తైలం తీసుకొచ్చి రుద్దు. నీ నడుము నొప్పికి టైలింగ్ గీలం సరిపోదు గాని ఒక కొత్త టెక్నిక్ ఉంది, అది చేస్తా. దెబ్బతో మళ్ళీ నొప్పి రాదు. సరే అదేనా చెయ్యి. వస్తా ఉండు. ఒరే ఒరే రోకలు తీసుకొచ్చినావేంద్రా? చంపేస్తావా ఏంది? ఆహా నిన్ను చంపను, నీ నడువు నొప్పిని చంపుతా. ఇప్పుడు చూడు, దెబ్బకి నడువు నొప్పి పోద్ది. అయ్యో అమ్మో అయ్యో అమ్మో. అమ్మో ఆపరా నాయనా. ఎట్నే ఉంటదబ్బా పోద్దుండు. ఏంది నా ప్రాణాలా? ఒకటి నడువు నొప్పి పోవాలా, లేకపోతే ప్రాణం పోవాలా. ఎందుకు నడువు నొప్పి ప్రాణాలు ఉండేది? ఉండి చెప్తా. అమ్మో అయ్యో. ఏందబ్బా ఫోన్ లో బిజీగా ఉండవు? ఎవరితో చాటింగ్? ఫ్రెండ్ కి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చెయ్యాలా ఏంటా అని చాట్ చేస్తున్నా. అవునా, సూపర్ సూపర్. సరేగానే ఏది నీ పాదాలు ఆడబెట్టు. ఎందుకు మళ్ళీ మెటుకలు విరిచాలా? అక్కర్లేదు. అబ్బా అట్ట కాదు, నువ్వు పెట్టు కదా. మ్హూ. అరే ఏందబ్బా నువ్వు. ఇవిగో నువ్వు కోరుకున్న మెట్టెలు. చాలా బాగున్నాయి కదా, పట్టు తొడుగుతా దా. చాలా హ్యాపీగా ఉంది తెలుసా? నాకు కూడా చాలా తృప్తిగా ఉండదు. నాకు ఆనందంగానూ ఉంది, అదే సమయంలో కొంచెం గిల్టీగానూ ఉంది. దేనికి? ఏదో సాధించాలని పెళ్ళైనా కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నాను కదా, అందుకని. చాలా మార్గాలు ఉన్నాయి కదా. దేనికి? అంటే అదే. ఛీ, ఏంటి? అది కాదబ్బా, ఇప్పుడు మనం శోభను ఎందుకు వాదేసినాం? మనం భార్యాభర్తలుగా బతికితే రేపు మా పిల్లలు పుట్టేస్తారో, ఆ తర్వాత బరువు బాధ్యతలు పెరిగిపోతే నువ్వు అనుకున్న సాధించలేవనే కదా. అవును, అందుకే మనకు పిల్లలు పట్టకుండా మనం సంతోషంగా ఉండేందుకు ఐడియా ఆలోచించిన. చిచ్చే ఏంటి పిచ్చి? అవునబ్బా, మనకు పిల్లలు పుట్టకుండా ఉండాలి అంతే కదా. పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్స్ కి చాలా మార్గాలు ఉన్నాయి కదా. ఆ మార్గాల్లో ఇదంతా నాకు ఇష్టం లేదు. అట్ట కాదు, కొంచెం ఆలోచించు. కేవలం మనకి పిల్లలు పుడితే నేను అనుకున్నది సాధించాలని మాత్రమే కాదు, నేను అనుకున్నది సాధించి ఆ తర్వాత మీ భార్యగా జీవితాన్ని ప్రారంభించడం నాకు సంతోషం. మధ్యలో నా ప్రిపరేషన్ కి ఎటువంటి బలహీనతలు ఉండకూడదని అనుకుంటున్నాను. అది కాదబ్బా. ప్లీజ్. సర్లే, ఏది మెట్టిల్ దొడుగు నీ పాదాలనే ఒత్తురు ముద్దాన్నే. అబ్బా వద్దు. నాకు పాదాలు ఇష్టం, నా పాదాలు నేను ముద్దాడతా. అడగడానికి నువ్వెవరో? నేనంటే అంత పిచ్చా నీకు? నేనెంత అదృష్టవంతురాలనో కదా. అదృష్టం నీది కదమ్మి, నాది. నువ్వు నా భార్య అన్న ఫీలింగ్ ఉంది చూసావా, అది ఇప్పటికీ కొత్తగానే ఉంటది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పడానికి వీలు కాదు. పెళ్ళైన తర్వాత మొదటిసారి నువ్వు కోరుకున్న మెట్లు తీసుకొచ్చి తొడిగినా నాకెంత ఆనందంగా ఉందో తెలిసినా. అవును, అడగడం మర్చిపోయాను.
నా పాటికి నేను ఆలోచించకుండా మెట్టెలు అడిగేశాను. మెట్టెలకి డబ్బులెక్కడివి? అవన్నీ వస్తాయిలే. అదే ఎక్కడివి డబ్బులు అని. ఎక్కడైనా అప్పు తీసుకున్నావా? చిచి లేదు. మరి డబ్బులెక్కడివి? అరే ఇదేమన్నా పెద్ద బంగారమా, వదిలేబ్బా. ఇదిగో డబ్బులెక్కడివో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏంటిది పిచ్చి పిచ్చిగా? దీనికి కూడా ఒట్లా? అంతే మరి. నా దగ్గరే దాస్తావా నువ్వు? అంటే అది నా మీద ఒట్టేయించుకున్నా, నిజం చెప్పాలి. అంటే డబ్బులు మా అన్న వాళ్ళని అడిగినా పాపం వాళ్ళ దగ్గర మాత్రం ఏడుంటాయి, మొత్తం మా అమ్మ తీసుకుని పెట్టుకుని ఉంటది కదా. పైగా అందరినీ సంపాదించమనిందే, ఎవరికడ డబ్బులు లేవు. అందుకనే ఎవరినైనా ఫ్రెండ్స్ని అడుగుదామని పోతా ఉండా. దారిలో ఓ బ్లడ్ బ్యాంక్ కనపడినది. ఆడ బ్లడ్ ఇచ్చేసి. పిచ్చా నీకు? రక్తం ఇచ్చి మెట్టలు తీసుకొస్తావా? నీ కోపం వస్తుండదేమో గానే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉండదమ్మే. నువ్వు నా ప్రాణం మొదటిసారి అడిగినావు. నా ప్రాణం నీ పాదాల దగ్గర ఉంటే అదో సంతోషం అమ్మే. అది నీకు తెలదు. చూడు నువ్విట ఏడుస్తా ఉంటే బాగుండవు, చెప్తా ఉండా. నేనంటే ఎందుకురా నీకు ఇంత పిచ్చి ప్రేమ? తెల్దే, అదంతే. జీవితాంతం ఈ మెట్టెల్ని నిన్ను భద్రంగా దాచుకుంటా. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. సంసారం అనే మత్తులో సాగేది అమ్మా. అమ్మో అమ్మో, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా మాకి టార్చర్ ఏంది? ఏందే టార్చరా? ఎవరెవరిని టార్చర్ పెడుతున్నారా? గాడిద గొంతేసుకుని పాడుతూ ఉంటే దీన్ని టార్చర్ అనక ఏమంటారు? నిద్ర పట్టక నాకు నేను వాడుకుంటా ఉన్నా. నువ్వు జోలపాట పాడు నిద్రపోచ్చు మరే. జోలపాట జోలపాట మొహం చూడు. నామో అనికింది చంద్రబింబం టైప్ లో అందంగా ఉంటదంటారు అందరూ. అవునవును, తమరే మాట్లాడుకోవాలి. నాకేందే సోగ్గానే. సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పెట్టనైన కొట్టలేడు సోగ్గాడు. ఇదిగో ఈ పిట్టలు రెట్టలని బయటికెళ్ళి పాడుకోండి, నేను నిద్రపోవాలి. ఏందే బయటికి వెళ్ళి పడుకోనా? ఇది నా ఇల్లు. నీ ఇల్లు అంట, నీ ఇల్లు. ఇంకా నా నోట్లోంచి వస్తాయి. ఏమొస్తుంది? చూడు, ఊరికే ఇరిటేట్ చెయ్యొద్దు, నేను నిద్రపోవాలి. నిద్రపో. నిద్రపోవాలంటే ముందు ఆ గాడిద పాటలు మానేసేసి గమ్మునుండు. ఉండకపోతే ఏం చేస్తావు? పాడతా, నా ఇష్టం. ఆ పాట ఆగాలంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావా? రోకలు తీసుకొచ్చి నోట్లో పొడుస్తా. నువ్వు పొడిచినా పొడుస్తావా? కట్టుకున్న మొగుడితో గుట్టుగా సంసారం చేసే తెలీదుగానే మధ్యాహ్నం రోకలతో కొట్టే సంసారానికి పనికి రాకుండా చేద్దామని చూసినావు. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వను, గమ్మునే పడకుండా. ఏయ్, ఏంది? గురక ఈ ఎదవ చప్పుళ్ళు చేయకుండా గమ్మున పడుకో. గురకేంటి గురక? ఇంతకు ముందు లేదు కదా ఇది? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఈ అలవాటు స్టార్ట్ అయింది. పడక పడక. రోకలు తీసుకురావాలా? బాబు వద్దు.
ఇది రాను రాను రాక్షసులాగా తయారవుతోంది నా కర్మ అంతా. ఏయ్, కాలు తిన్నగా పెట్టి పడుకోలేవా? కాల్తీ కాలు తీసేదేందే? మీద కాలేస్తావేంటి? నిద్రలో పడుండదే. ఈడెవరు నీ మీద మోజుపడి కాలేలా. టీ టీ ముందు. తీసానులే. ఒళ్ళు ఎలా ఉంది? కాల్తీ నిద్రలో కాలు చెయ్యో తగులుతుంది. కాలు చెయ్యి తగలకూడదంటే పోయి కింద పడుకో. నాకేం కర్మ కింద పడుకోవడానికి? అవసరమైతే నువ్వు పడుకో కింద. నేను కింద పడుకోవాలనా? నాకేం కర్మ? అప్పుడైతే ఒళ్ళు కాళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పడుకో. ఇంకోసారి కాలో చెయ్యో టచ్ అయిందంటే తర్వాత ఉంటది. నిద్రలో తగులుతుంది, దానికి ఎవడేం చేస్తాడు? పడక తంతవుందా? నిన్న తండ్రి కిందకు దోస్తావా నన్ను? నాకు నిద్దట్లో కాళ్ళు చేతులు అలా ఫుట్బాల్ క్రికెట్ లాంటివన్నీ ఆడుతుంటాయి. నిద్దట్లో నీ కాలు నాకు తగలగాలింది, నా కాలు ఫుట్బాల్ ఆడదా? నీ స్కీమ్ నాకు అర్థమైందిలే గానే, నేనిట బెడ్ చివరన పడుకుంటా. అయ్యో అమ్మో అమ్మో. జాగ్రత్తగా ఉండాలిరా సామె. అటు తిరిగి పడుకుందామంటే ఆ తర్వాత దన్నిందనుకో వద్దులే. బగల రానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, బెడ్ దిగి రావే. ఏంటి పిచ్చి పాటలు? పిచ్చి పాటలు కదమ్మీ, ప్రేమ పాటలు. ఏంటి పొద్దు పొద్దున్నే హుషారుగా ఉన్నారు? నేను చూస్తా ఉంటే ఆటోమేటిక్ ఒకసారి వచ్చేస్తాండ్లా. నాకు మాత్రం దిగులుగా ఉండాది. దిగులే? నేనుండగా దిగులే? ఎవరైనా విన్నారంటే నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నాను అనుకుంటారమ్మీ. నేనుండగా నువ్వు దిగులు పడేదేందా? దిగులంటే బాధ కాదు మరే. అమ్మ అప్పని బాగా మిస్ అవుతున్నా. మీ అమ్మ నాయన చూడాలని ఉండదా? 2 రోజులు చూడపోయేసరికే దిగులు పెట్టేసుకున్నావు నువ్వు. ఫోన్ చేసి మాట్లాడలా? ఫోన్ చేసి మాట్లాడడం కాదు, అమ్మ ఫోన్ చేస్తూనే ఉంటుంది, కానీ నేరుగా వెళ్ళి అమ్మ అప్పని చూడాలనుంది. ఒకసారి వెళ్ళొద్దామా? వెళ్ళొద్దామా? మనం ఏమన్నా వేరే ఊరికి పోవాలన్నా ఏమే? ఇదే ఊళ్ళో ఉండారా? బయలుదేరితే 10-20 నిమిషాలు ఆడుంటాం. మరి నన్ను తీసుకెళ్తావా? రెడీ అవ్వా. ఎట్టా దిగులు పెట్టు కూర్చుంటావు ఎట్టా? నేను రెడీ. ఏం తిట్టినేనా? ఇంటికి పోయేటప్పుడు తిట్టినా పోయేదే. నువ్వు నేను కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు. ఊళ్ళో వాళ్ళు ఇంకా మన జంటగా చూడలా. ఫస్ట్ టైం మనం ఇంట్లోంచి బయటకు పోతా ఉంటే ఓ సెలబ్రేషన్ ఉండదా? అందరూ సెలబ్రిటీని చూసినట్టు చూడద్దా కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతురుని? ఇదిగో మంచి రిచ్ చీర కట్టుకుని నాగా నట్ర పెట్టుకుని మంచి బిల్డప్ పోదాం. ఏవి నీ నగలు? అయ్యయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీ అమ్మ నాయన నగలు కొనిచ్చింది ఎందుకు? ఆ నగలన్నీ పెట్టుకోవాలా. ఇప్పుడు అవేం వద్దు. అరే చెప్పేదిను. ఆ నగ నట్ర పెట్టుకుని పోతేనే కొత్త పెళ్లి కూతురు లుక్ ఉంటదే. ఆడోళ్ళు వచ్చేసి నగ నట్ర అంటే ఓ పూనగలు వచ్చి ఊగిపోతారా? నువ్వేం దొద్దంటా ఉండవు. దా కూసో చెప్తా. దా కూసో 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 కూసమ్మే. ఎట్నే ఉండు, ఇప్పుడే వస్తా. వచ్చేసా
ఇటీవి నేను వేసుకుంటా. అబ్బా నన్ను రెడీ చేయని అబ్బా. ఏది ఒత్తూరు లేచి నిలబడా. గోల్డ్ షాప్లో బొమ్మ ఉన్నట్టు ఉండవు ఇప్పుడు నువ్వే బంగారం, మళ్ళీ నీకు బంగారం. వా ఫ్యాంటాస్టిక్. నువ్వెంత అందంగా ముస్తాబోయిన తర్వాత నేను ఇట్ట దిష్టి బట్టలు అవుతాయి, ఏం బాగుంటుంది. మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ చేసుకునే నీ మాదిరి బంగారంలా కాకపోయినా కనీసం తోమి నిత్తడి సిమ్ మాదిరిగానైనా తలతలాడుతుండాలా. అబ్బబ్బబ్బా, తొందరగా రా అమ్మే, దా అమ్మతో మాట చెప్పేసిపోదాం. అమ్మా ఎట్టుండ డ్రెస్? ఏందిరా ఇద్దరు టింగురంగా అని రెడీ అయ్యుండారు, ఏంది కథ? ఏం లేదమ్మా, పూరికి వాళ్ళమ్మ నాయన చూడాలనిపిస్తా ఉండదంట. పాపం దిగులు పెట్టేసుకుంటది. ఊతూరు పోయి వాళ్ళమ్మ నాయన చూపించేసి తీసుకొచ్చేస్తా. ఓహో, ఆవిడ అడగడం నువ్వు తయారయ్యి బయలుదేరడం అన్నీ అయిపోయినాయి అన్నమాట. అదే అమ్మా, మీతో మాట చెప్పి బయలుదేరిపోదామని వచ్చినాం. అసలు ఏదైనా ఓ పని చేసేటప్పుడు వేళాపాళ ఏది ఉండదా? పెళ్లి చేసుకుని మొదటిసారి అమ్మగారింటికి పోయేటప్పుడు వేళాపాళ చూసుకోకుండా మీ ఇష్టానికి బయలుదేరిపోయి వచ్చేది. ఆ అరిష్టాలని ఈ కొంపకు చుట్టుకోవాలనా? ఇప్పుడు మంచి టైమే కదమ్మా. ఏం తెలుసురా నీకు మంచి టైం అంటుండవు? అంటే అమ్మా, అంతా వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇదట్ట పుట్టింటికి పోవాలనుకుంటే ముందు మనల్ని ఒక మాట అడిగి ఆ తర్వాత కదా బయలుదేరి ఉండాలి. అట్టా కాకుండా బయలుదేరి మనతో పోతామని చెప్తా ఉన్నారంటే వీళ్ళు మనల్ని అడిగే పనిలా? ఏందా వట్ట మాట్లాడతావు? అదేమన్నా పరాయురా, ఇదే ఊరు కదా. ఇట్ట పోయి ఓ పోటు ఉండేసి అట్ట వచ్చేస్తాం. మీ ఇష్టానికి ఆడదాం అనుకుంటా ఉండారా ఏంది? ఏది చెయ్యాలన్నా ఓ పద్ధతి పాడు వేళాపాళ అన్నీ ఉంటాయి. తొలిసారి పిల్ల అమ్మగారింటికి పోవాలంటే వాళ్ళొచ్చి దగ్గరుండి అల్లుడికి మర్యాద చేసి తీసుకుపోవాలా. దానికి ముందు పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబానికి బంధుగణానికి అందరికీ విందియాలా. ఏమన్నా చేసినారా అసలు? వాళ్ళు విందులేమిస్తారు, మన పిల్లకాయలకి మందులు పెట్టి మొగుళ్ళని చేసుకుంటే. అవ్వా ఏందవ్వా అట్టా మాట్లాడతావు? తప్పేం మాట్లాడిందిరా? అక్క చెల్లెలిద్దరూ మిమ్మల్ని మాయ చేసి మందు పెట్టి లోపరుచుకున్నారు, నాకు కాకుండా చేసినారు. అమ్మా మేం మీకు కాకుండా యాడికి పోయినాం? మీ మాట కదా ఇంటా ఉండం. వింటా ఉన్నారా? వింటా ఉండారు. పిచ్చి పిచ్చి ఏషాలేయిబాక అంతా చూస్తా గమ్మునే ఉంటానని అనుకుంటా ఉండావా? అయినా నువ్వేందే అమ్మగారింటికి బయలుదేరుతూ ఉండే నగలు మొత్తం దిగేసుకుని అమ్మవారిలాగా బయలుదేరినావు? ఏముంది, ఇద్దరు కూతుళ్ళు ఈడికొచ్చేశారు. ఇప్పుడు ఆ కుటుంబం గడవడం కష్టం. ఇప్పుడు మెల్లిగా వాళ్ళ అమ్మా నాయన్ని చూడ్డానికి వెళ్ళినట్టెళ్ళి ఈ నగా నెట్రా ఇప్పి వాళ్ళ చేతిలో పెట్టి తాకట్టు పెట్టుకుని తినండి అని చెప్పి చక్కగా వస్తారు. నువ్వు అన్నంత పని చేస్తారమ్మా ఇళ్ళు. ఏమే కానీ కట్ట లేకుండా వచ్చావు, కనీసం ఈ నగలైనా బంగారమా గిల్టా? బంగారమే అత్త. మొత్తం తీసి పెట్టిడా? అమ్మ ఏందమ్మా ఇది? తీసి పెట్టమన్రా. ఇవి కూడా తీసుకుపోయి అమ్మగారి నోట్లో వేసేదానికా? మే చెప్తే వినపడట్లా? తీసేయ్. పూరి నువ్వు బాగా నేను చెప్తా. మీరుండండి.
కనకం పోయి ఇంట్లో పడుండు. అంతా మీ ఇష్టారాజ్యం అయిపోయింది. పూరి అమ్మో. అమ్మా రేయ్ ఏందిరా అన్నమయ్య సినిమా క్లైమాక్స్ లో అన్నమయ్య వచ్చిన డిట్ అవుతున్నావా? నో గమ్మునే ఉండు. నా సంసారాన్ని సరి చేస్తానని చెప్పి సంసారానికి పనికి రాకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసినావు అనుభవ. అబ్బా నువ్వేమో అరటితో కేసి పడేసినావు, అదేమో రోకలు తీసుకుని గుద్దింది. ఆ టైంకి బోర్లా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. సర్లే, కష్టాలు మొగుళ్ళు కాకపోతే మామూలుగా వస్తాయా? పోనా నువ్వు చెప్తావు ఏనాయనా. సర్లేరా, రాత్రి ఏం జరిగిందే? ఏం జరిగిందా? మంచం మీద నుంచి ఎగిరి కింద పడేట్టు ఒక తన్ను తన్నింది.